Hello all, this is from Anate Guru channel. So today class lo entante we're going to discuss about the arrays problem 2 series. So sum of all even series in arrays. సో మనకి సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్ సిరీస్ చేయాలంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లం చేయాలంటే నేను ఫస్ట్ ఒక సబ్ టాపిక్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సమ్ చేయాలంటే వీ హ్యావ్ టు సమ్ ఆల్ సిరీస్. ఆల్ సిరీస్ ఫైండ్ చేసి ఐ హ్యావ్ టు ప్రింట్ దిస్ సమ్. ఇన్ అరే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ టాస్క్ చేద్దాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్ సిరీస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక అరే తీసుకుంటున్నా. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ వన్ ర్యాండమ్ సైజ్. ఓకే, సో లెక్ ఇట్ హియర్ 1 2 3 4 5 సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. దిస్ ఇస్ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, అండ్ దిస్ ఇస్ మై అరే నేమ్. ఓకే, this is my array name. So I want to find the sum of all event series here. Okay, so to find that, first of all నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్ సిరీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్ సిరీస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ దిస్ ఐఎమ్ టేకింగ్ ఏ ఐ వాల్యూ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 0. నేను ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇనీషియల్గా మనకి సమ్లో 0 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. సో అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిసారి ఐ వాల్యూ మూవ్ అయ్యే కొద్దీ ఐ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని. ఓకే, సో అవర్ జాబ్ ఈస్ టు ఫైండ్ అవుట్ ది ఆల్ ద నెంబర్స్, సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ది అరే ఏమొస్తుంది? 1 + 2 + 3 + 4 + 5. So 1 + 2 is 3, 3 + 3 is 6, 6 + 3 is 6 + 3, 6 + 4 is 10, 10 + 5 is 15. So మనకి sum of all numbers in my array should supposed to print as a 15 as a output. అలా మనకి సైజ్ని బేస్ చేసుకొని మనం స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ దాకా అన్ని సమ్ చేసుకుంటా వస్తే ఒక రిజల్టెంట్ ఆన్సర్ అయితే వస్తుంది. ఇలా అలా మనం ప్రింట్ చేసి చూద్దాం ఫస్ట్. సో అలా చేయాలంటే నేను ఐ వాల్యూ వచ్చేసి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో జస్ట్ సీ హియర్ అరే ఆఫ్ ఐ వాల్యూ కదా మనకు కావాల్సింది. సో ఐ విల్ బి రైటింగ్ హియర్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ. ఓకే, సో జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ అంతా. సో ఇనిషియల్గా నాకు అరే ఆఫ్ ఐ వచ్చేసి 0th ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఫ్రమ్ దట్ సమ్ ఈజ్ 0 ఇనిషియల్లీ. సో అరే ఆఫ్ ఐ ఈజ్ 1. సో 0 + 1 నాకు సమ్లో 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఈజ్ మూవింగ్ టు ది ఫస్ట్ ఇండెక్స్ బికాస్ ఆఫ్ ది అప్డేషన్ సెక్షన్ ఇన్ మై లూప్. దాని తర్వాత సమ్లో ఎంత స్టోర్ అయింది? 1. సో 1 ప్లస్ అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 2. 1 + 2 ఎంత? 3. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. దాని తర్వాత కరెంట్ సమ్ ఎంత మనకి? 3. సో ప్లస్ హియర్ 3 ప్లస్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ ఈజ్ 3. 3 + 3 ఈజ్ 6. సో సమ్ ఈజ్ అప్డేటింగ్ యాజ్ ఎ 6. దాని తర్వాత ఐ వాల్యూ ఈజ్ అప్డేటింగ్ టు ది ఫ్రమ్ ప్రీవియస్ ఇండెక్స్ టు న్యూ అప్డేటింగ్ ఇండెక్స్ ఫ్రమ్ 2 to 3. దాని తర్వాత కరెంట్ సమ్ వాల్యూ ఎంత? ఇక్కడ కరెంట్ సమ్ వాల్యూ వచ్చేసి 6. సో 6 ప్లస్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ ఈజ్ 4. 6 + 4 ఈజ్ 10. సో మనకి సమ్లో ఉన్న ఆన్సర్ అనేది 6 నుంచి 10గా అప్డేట్ అయింది. దాని తర్వాత ఐ వాల్యూ ఈజ్ అప్డేటింగ్ ఫ్రమ్ థర్డ్ ఇండెక్స్ టు ఫోర్త్ ఇండెక్స్. సో ఇక్కడ ఈసారి సమ్ అనే కరెంట్ వాల్యూ వచ్చేసి 10 అనమాట. సో అండ్ ఈసారి అరే ఆఫ్ ఐత్ వాల్యూ ఈజ్ 5. సో 10 + 5 it is updating as 15 instead of my sum variable. So by that I can able to say sum of all the numbers in my array which is 15 which is storing inside of my sum variable. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ చేసి చూద్దాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలా ఈజీ అనమాట. సో ఐ విల్ బి టేకింగ్ యూ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అరే తీసుకుంటాను. సో అరే ఇస్ లెట్ మీ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సైజ్. సో ఇక్కడ నేను రన్ టైమ్ కోడ్ రాస్తాను. printf enter array size and I'll be writing scanf specify d. I'll be storing size here. సైజ్ స్టోర్ చేసుకుంటా. సో దాని తర్వాత నేను అరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి కదా, టిల్ మై సైజ్. సో ఐల్ బి రైటింగ్ scanf function here. సో specify d comma address of array of I. సో దీనికంటే ముందులో ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎంటర్ specify d
ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే వన్స్ నేను ఆ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అరే లోపల నేనేం చేస్తానంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ చేయాలి. సో నేను సమ్ చేయడానికి నాకు సమ్ అనే వేరియబుల్ కావాలి విచ్ ఇస్ హోల్డింగ్ 0 ఫస్ట్. సో దెన్ ఆఫ్టర్ ఐల్ బి టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. ఐ వాల్యూ వచ్చేసి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ లెస్ దాన్ సైజ్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేసాము, సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్సైడ్ ఆఫ్ అరే టిల్ మై సైజ్ -1 దాకా చేయాలి అంటే లాస్ట్ ఇండెక్స్ దాకా చేయాలంటే వీ హ్యావ్ డన్ దిస్ ప్రాసెస్ విచ్ ఇస్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం సమ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఎస్, సో సమ్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ ది కామా సమ్. సో లెట్ మీ గివ్ ది సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ హియర్. ఐ విల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో ఇక్కడ నేను అరే సైజ్ వచ్చేసి ఇన్పుట్ అడుగుతుంది అనమాట బికాస్ ఆఫ్ ది 6th లైన్. సో నేను ఇక్కడ అరే సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా అండ్ ఎలిమెంట్స్ వచ్చేసి 5 ఎంటర్ చేయమని చెప్పేసి కామెంట్ వస్తుంది బికాస్ ఆఫ్ ది 9th లైన్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాను. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను విచ్ ఇస్ 1 2 3 4 5 అండ్ లెట్ మీ ఎంటర్. సో మనకి సమ్ అన్నది ఫ్రమ్ 0 నుంచి 1 + 2 + మనకి టోటల్గా 15 రావాలి యాక్చువల్గా. సో లెట్ మీ చెక్ దట్ వై ఇట్ ఈస్ గెటింగ్ 10 హియర్. సో అరే ఆఫ్ ఐ. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఐ యాడ్ చేసాం, అరే ఆఫ్ ఐ యాడ్ చేయాలి. సో మనకు కావాల్సింది ఇండెక్స్ కాదు, మనకు కావాల్సింది అరే ఆఫ్ ఐత్ ఎలిమెంట్, అరే ఆఫ్ ఐ. ఓకే, లెట్ మీ రన్ దిస్ సేమ్ కైండ్ ఆఫ్ కోడ్. సో మళ్ళీ అరే ఆఫ్ సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా, ఎలిమెంట్స్ వచ్చేసి 5 ఎంటర్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, సో మీకు ఇక్కడ సమ్ ఈక్వల్ టు 15 అనే వాల్యూ చూపిస్తుంది. ఓకేనా, సో మనం ఈ ఆల్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకి అడిషన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ ది అరే 15 అని ప్రింట్ అవుతుంది. సో లెట్ మీ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్. సారి 4 ఇస్తున్నాం సైజ్. సో ఐ విల్ ఎంటర్ సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ 6 2 1 అండ్ 5. సో టోటల్ సమ్ చేస్తే నాకు 14 అని వస్తుంది. సో 6 + 2 ఈజ్ 8, 8 + 1 ఈజ్ 9, సో 9 + 5 ఈజ్ 14. సో మనకి టోటల్ సమ్ 14 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ ఆల్ సిరీస్ ఇన్స్టెడ్ ఆఫ్ మై అరే. నో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ సిరీస్. సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ సిరీస్ ఏంటి అంటే ఎప్పుడైతే నా పర్టికులర్ ఎలిమెంట్, సో ఎప్పుడైతే అరే ఆఫ్ ఐత్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అవుతుందో, ఓకే, ఈవెన్ నెంబర్ అవుతుందో, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో, వెన్ ఎవర్ దిస్ కండిషన్ బికేమ్ ఏ ట్రూ, దెన్ ఓన్లీ ఐ విల్ యాడ్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ ఐత్ ఎలిమెంట్ యాడ్ చేస్తాను నా సమ్ అనే వేరియబుల్లోకి. అలా మనం ఎప్పుడైతే వచ్చే అరే ఆఫ్ ఎవ్రీ బ్లాక్లో మనకి ఏమైనా ఈవెన్ సిరీస్ కనపడితే మనం ఈ కండిషన్ ట్రూ అవుతుంది, కంపైలర్ ఈ కండిషన్ ట్రూ చేస్తుంది. సో దెన్ ఐ కెన్ ఏబుల్ టు యాడ్ ఈజీలీ మై ఈవెన్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మై సమ్. అలా నేను యాడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, సో కమ్ బ్యాక్ హియర్. సో మనం ఇదే కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేయాలి. సో నా ఈవెన్ సిరీస్ మాత్రమే నేను యాడ్ చేయాలి అంటే నేను ఒక కండిషన్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇఫ్ అరే ఆఫ్ ఐత్ ఎలిమెంట్ మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 అయితే నాకు రిమైండర్ వాల్యూ 0 వస్తుంది ఆఫ్టర్ if my element is even అయితే. Okay, I'm enclosing this kind of statement within the if condition. So let me check the output at this time. సో ఈసారి నేను ఈవెన్ సిరీస్ మాత్రమే సమ్ చేసి నేను రిజల్ట్ అండ్ వాల్యూ ప్రింట్ చేయాలి. దిస్ ఇస్ మై టాస్క్. అందుకని నేను ఈ కండిషన్ యాడ్ చేశాను అనమాట. సో లెట్ మీ గివ్ ద సైజ్ ఎట్ దిస్ టైమ్ 5 అండ్ ఎలిమెంట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నా 1 3 4 అండ్ 6 అండ్ ఐల్ బి గివింగ్ 9. ఓకే, 5 ఎలిమెంట్స్ ఇస్తున్నా. సో ఆఫ్టర్ యాడింగ్ దీస్ ఆల్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ఈవెన్ సిరీస్ ఏమేమి ఉన్నాయి. సో 4 and 6 ఆర్ మై ఈవెన్ సిరీస్. సో 4 + 6 యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. సో అదర్ దాన్ దట్ మనకి 1 అనేది 3 అన్నది అండ్ 9 అన్నది మనకి ఆడ్ నెంబర్స్ కాబట్టి మనకి ఇది యాడ్ అవ్వట్లేదు. అదే నేను ఆడ్ సిరీస్ మాత్రమే యాడ్ చేయాలంటే నేనేం చేస్తాను, ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని రాస్తాను. సో ఎప్పుడైతే మనకి రిమైండర్ 0కి ఈక్వల్ కాదో
అప్పుడు మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ యువర్ అరే ఆఫ్ ith ఎలిమెంట్ ఈస్ ఆడ్ నెంబర్ అయితే ఎలిమెంట్ యాడ్ చేస్తున్నామని. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్ అగైన్ అండ్ అగైన్ ఐ విల్ బి గివింగ్ సైజ్ as some 5 like that and 1 and 4 3 8 and 7. ఓకే, సో ఈసారి మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది, 11 వచ్చింది. బికాస్ ఆఫ్ నాకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 ఒకటి అండ్ 7 ఒకటి అండ్ 3 ఒకటి. సో 1 + 3 ఈస్ 4 అండ్ 4 + 7 ఈస్ మనకి 11 వస్తుంది. సో ఎలా మనం ఈవెన్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఈవెన్ నెంబర్స్, లైక్ సమ్ ఆఫ్ ఆడ్ లైక్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ సిరీస్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ సిరీస్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం ఇలా రన్ టైంలో. So if you have any kind of doubts regarding this question, you can ask me in the comment box. And thank you all to subscribe Manati Guru channel.